స్వాగతం. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు హిందూపూర్ వీవర్స్ కాలనీ రంగప్ప గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇది తూర్పుపడమర 68 అడుగులు, ఉత్తర దక్షిణం 40 అడుగులు ఉన్న ఒక స్థలం అండి. దీంట్లో 12 మగ్గాలకిను 6 రూములకి రోడ్ ఫేస్ చేసినాము. ఇది ఉత్తరం రోడ్ అండి. ఇది ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. ఇది నేను ఫస్ట్ పిల్లర్ మార్కులు వేసినప్పటి నుంచి ఫాలో అప్ చేస్తున్నాను. ఇప్పుడు కింద టాప్ అయిపోయింది. కిందింటికి పైన ఫస్ట్ ఫ్లోర్ కి మొన్న మార్కులు ఇచ్చినాను ఒక వారం కింద. ఇప్పుడు పిల్లలు త్రూ చేసి ఇల్లు స్టార్ట్ చేసినారు. ఒకసారి మనం లోపలికి పోదామండి. అవి 3 రూమ్లు, అంగడి రూమ్లు. ఇది వాళ్ళకి మగ్గాలకి సిల్క్ హౌస్ కి చీరలు మార్కులు వేసుకునేకి, చీరలు అమ్ముకునేందుకు. ఇది వచ్చేసి సంప్ అండి, కార్ పార్కింగ్ కోసము. 6 సెంట్ స్థలంలో ఈశాన్యంలో సంపు తీసిన, తూర్పు ఈశాన్యంలో. ఇది వచ్చేసి పార్కింగ్ కోసమని. ఇప్పుడు మనం మగ్గాల ఇంట్లోకి పోదామండి. ఇది 6 మగ్గాల ఇంటికి, అదొక 6 మగ్గాల ఇంటికి, 12 మగ్గాల ఇంటికి ప్లాను. దక్షిణ వైపు పవర్ కి 12 పవర్ లూమ్స్ పడతాయి. ఇది 6 + 6 12 పవర్ లూమ్స్. ఇది వచ్చి రోడ్ ఫేస్కి వచ్చేసి 3 రూమ్లు 6 రూములకి 3 రూమ్లు బాడిగలకి ఇచ్చేందుకు. 3 రూమ్లు వచ్చేసి ఒకటే చేసేసి 3 రూమ్లు సిల్క్ హౌస్ గా సెట్ చేసినాను. అది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి పోతే, ఇది గ్రౌండ్ ఫ్లోర్ టాప్ అయిపోయిందండి. రీసెంట్ గా మెట్లు ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి పోదాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి నేను ఒక వారం అయింది మార్కింగ్ ఇచ్చి, ఇటుకలు మార్కింగ్ చేసి. పిల్లర్లు నిన్న త్రూ చేసినారు, ఈరోజు ఇటుకలు వేసుకుంటా ఉన్నారు. మెట్లు వచ్చేసి యూషేప్ మెట్లు వేసినాము. చూడచ్చు, ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కి, మళ్ళా పడమర నుంచి తూర్పుకి ఎక్కేసి, దక్షిణం నుంచి ఉత్తరానికి ఎక్కచ్చు అనమాట. ఇది టాప్ మీదకి ఉచ్చం లేకపోతాము. మనము ఎప్పుడైనా ఒక ఇల్లు కిందింటి కంటే పైన ఇల్లు వచ్చేసి 70% ఇల్లు కట్టాలండి. ఒక కాలు భాగం అంతా 30% ఖాళీ పెడితే అభివృద్ధి ఉంటుంది. మొత్తం కింద ఇల్లు ఎంత ఉంటే అంత ఇల్లు కట్టరాదు అనమాట ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఇది 70% ఇల్లు వచ్చే విధంగా సెట్ చేసినాను. పైన ఇంటికి వచ్చేసి ఆయము ఉత్తర దక్షిణం వచ్చేసి 32 అడుగుల 3 ఇంచులు ఉంది లోపల కొలత. తూర్పు పడమర 31 9 ఇంచులు, 1023 చదరపు అడుగులకి గజాయానికి సెట్ చేసినాను. ఇది 3 బెడ్రూమ్ ఇల్లు. ఇదో మాస్టర్ బెడ్రూమ్, 10-12 సైజుతో మాస్టర్ బెడ్రూమ్. వచ్చే ప్రశాంత్ ఇక్కడికి. ఇది 10-12 సైజుతో మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి ఇది 10-12 వస్తుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండిటి మధ్య కామన్ టాయిలెట్. ఇది ఒక బెడ్రూమ్. 3 బెడ్రూమ్లు, ఒక డైనింగ్, అది డైనింగ్ హాల్ అండి. ఇది డైనింగ్ హాలు, అది కిచెన్ లో చిన్న స్టోర్ రూము, అదొక పూజ గది. అది 14-18 సైజుతో ఒక హాల్ తీసినాను. ఇది ఏమైతుందంటే, కింద మగ్గాల ఇంటికి అనుకూలంగా, రూములకు అనుకూలంగా పిల్లర్లు సెట్ చేసినాం అనమాట. దానిలోకి పిల్లర్లు ఎక్కడా కనపడుకోకుండా అనుకూలంగా ఇవి బెడ్రూమ్స్. ఇది ప్లానింగ్ అనమాట, ప్లాన్ చేసినాము. ఇది ఇల్లు అయిపోతే ఇక్కడ మెట్లు, బాల్కనీ వచ్చే విధంగా ఇది ఒక 10 అడుగులు తీసినాం. ఇక్కడ ఈ దక్షిణ ఆగ్నేయంలో మెట్లు, ఇదంతా బాల్కనీ, ఎలివేషన్. ఇల్లు అంతా పూర్తయిన తర్వాత ఒకసారి వీడియో తీస్తానండి. థ్యాంక్ యూ.